దేవుని నామాన్ని వందనాలు. ఈ ఉపవాస ప్రార్థన కూడిక రెండవ సెక్షన్లోకి వచ్చి తీరడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరిచి నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా దీవించిన కాక. దేవుని యొక్క వాక్య భాగంలో చెప్పుకోవడం అపోస్తలుల క్రియలు 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు సమూహము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అక్కడ చదివిన వాక్య భాగం ఈరోజు పొద్దున నేను చెప్పిన అదే వాక్య భాగానికి ఆధారం చెప్పిన ఒక మాట. అందుకే దాని 3వ అధ్యాయం 19వ వచనంలో చదివినప్పుడు ఒక్కసారి చదవనమాట. దేవుని సన్నిధి నుంచి విశ్రాంతి అంటే దేవుని సన్నిధి నుంచి ఉజ్జీవం వచ్చి తీరుటకు ఏం చేయాలి? మారు మనసు పొంది తీరాలి అన్నమాట ప్రస్తావించినట్టుగా మనకి కనబడుతున్నది. పొద్దున నేను చెప్పాను, దేవుని యొక్క జీవశ్వాస లేకపోతే, దేవుని యొక్క ఆత్మశక్తి లేకపోతే మన లోపలికి ఏం రాదు, ఉజ్జీవం మనకి మనలోకి రాదు. ఇది పగటి వేళ మనం చూద్దాం, ఎందుకు మనకి ఉజ్జీవం కావాలి. కారణం మీద మనం చదివిన వాక్య భాగంలో చదివినప్పుడు చూసాము, ప్రజలకి ఏం లేదు, మారు మనసు లేదు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఉన్న మాట మనం చదివితే, సుందరం మన దేవాలయంలో ఒక వీక్షకుడు దేవుని యొక్క సంఘ సమక్షతలో ఏం చేసుకునేవాడు, అడుగుకునేవాడు. కానీ ఆ సంఘానికి వాటి మీద ఏ పట్టింపు ఉండేది కాదు. ఈనాటి కూడా ఇదే ప్రక్రియ చాలా సంఘాల్లో జరుగుతున్నాయి. చాలా మంది అడుగుకునే ప్రక్రియలో ఉన్న సంఘ బిడ్డలకి వారితో ఏం లేదు, ఏ రీతి కలిగిన అనుబంధం లేకుండా ఉండే ఒక చర్య ఉన్నది. అది ఇప్పుడు కూడా మనుషులు అడుగుకొని బతుకు తినే ఒక పరిస్థితిగా మారి తీరింది. ఇక్కడ చదివితే మరి దేవాలయం గుమ్మం బయటే ఉండి ఏం చేసి ఉండేవాడు, ఆ మనిషి అడుగుకొని ఉండేవాడు. కానీ అక్కడ జరిగిన మాట ఏంటిదంటే, దేవుని యొక్క దాసులు ఇరువురు ప్రార్థనా సమయానికి బయలుదేరారు. కానీ ఆ సంఘానికి ప్రార్థన ఉండేది, కానీ ప్రజల పట్ల ఏముండేది కాదు, మనసు ఉండేది కాదు. కానీ సేవకులు ఆ ప్రార్థనకు బయలుదేరిన సమయంలో వారిని అభ్యంతరపరిచి తీరేందుకు ఈ మనిషి కేకేసి తీరారు. వెంటనే ఈ మనిషిని వారు ఏం చేశారు, ఒక మాట చెప్పి ఆ మనిషిని స్వస్థపరిచి తీరారు. నజరేయుడైన యేసు నామములో నిలిచి నడవమని చెప్పడం ఆ మనిషికి ఏం కలిగి తీరింది, స్వస్థత కలిగి వచ్చి తీరింది. ప్రార్థన చేయడానికి బయలుదేరిన వాళ్ళు కానీ దేవాలయంలో ఒక మనిషి యొక్క పరిస్థితిని చూసినప్పుడు ఏం కలిగింది, మారు మనసు కలిగిన వాటికి ఏం కలుగుతుంది, ఆ మనిషికి పట్ల ఏం కలిగింది, పునర్జీవపరిచి తీరడానికి మనసు కలిగి ఉంటుంది. అందుకే ఇప్పుడు కూడా నీ ముందు ఎంతమంది దీనులు దరిద్రులు ప్రయాణమై తీరారు, ఎందరిని నీవు లేపగలిగి తీరావు. లేపలేకపోతే నీ సంఘం బయట కూడా చాలా మంది అడుగుకొని బతుకుతూ ఉన్నారు. నీకేం కావాలి, ఉజ్జీవం కావాలి, పునర్జీవం కావాలి. అందరిలో మాట అయిపోవట్లేదు. ఆ మనిషి అది అయిపోయిన తర్వాత ఆ మనిషి దేవాలయంలోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది, అక్కడ ఉన్న సమాజపు మందిర అధికారుల దగ్గరికి ఆ కేసు వచ్చి తీరింది. దాని అర్థం ఆ కేసు అక్కడి వరకు వచ్చి తీరడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, ఆ మనిషి యొక్క స్వస్థత. నేటికి కూడా స్వస్థత అభ్యంతరకరమే. స్వస్థతలు జరపకూడదు అని చెప్పి నేటికి కూడా చాలా కేసులు ఉన్నాయి. అందుకే స్వస్థతలు లేవు అని చెప్పి స్వస్థతల మూలంగా ప్రజలను మార్పిడి చేస్తున్నారు అని చెప్పి చాలా రీతి కలిగే ప్రక్రియలు చేస్తారు. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది దేవుని బిడ్డలకి భయం, కేసు పడిపోతావు, అందుకే నేను ఎవరిని ఏం చేయను, ప్రార్థన చేయను. దానికి అర్థం నీకు పునర్జీవం కావాలి, ఉజ్జీవం కావాలి. ఒక దైనిక స్థితిగతిలో ఆయన విడిపించుకు తీరడానికి మనసు కలగలేకపోతే అర్థం చేసుకొని నీకు మారు మనసు లేదండి. అందుకే దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలుగుతున్న ఆత్మీక స్థితిగతిలో వారి ఆత్మీకత చల్లబడిపోయినందుకు మనిషికి స్వస్థత ఇవ్వాలి, మనిషికి సంఘం లోపలికి తీసుకురావాలి, మనిషికి దేవుడితో అనుబంధం తెచ్చుకు తీరాలి అన్న రీతి కలిగిన ఆత్మృత సేవకులు ఉండబట్టే వారు ఏం చేశారు, ఉజ్జీవం గురించి వారికి బయలుపరచడానికి మనకి కావాల్సింది. అది యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు నా ప్రక్రియ మనం చూసి తీరొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు కేవలం ముట్టుకునే నోటికి మాత్రం పాటలు పాడుతున్నారు, నోటికి మాత్రం దేవునికి ఘనపరుచుతున్నారు, నోటికి మాత్రం అన్ని పనులు చేసి పెడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, దశమభాగాలు ఇస్తున్నారు, యాగాలు ఇస్తున్నారు, అర్పణలు ఇస్తున్నారు. కానీ వారి హృదయం ఏం కాదు, దేవునికి అనుకూలమైన రీతి కాదు. అందుకే ఈ పగటి వేళ హృదయం దేవునికి అనుకూలం కాదు కాబట్టి మనిషికున్న వేదన నీకు గుర్తు రావట్లేదు, మనిషి
నుంచి వెళ్తున్న ప్రక్రియలో ఏం కావట్లేదు, గుర్తొచ్చి తీరట్లేదు. తప్పిపోయిన కుమారుని యొక్క కథ మీరు చూడండి. ఆ కథలో మనం చూడగలిగితే ఇద్దరు కూడా తప్పిపోయి ఉన్నారు. కానీ పెద్ద కుమారుడు తప్పిపోయిన దానిని ఆయన స్వయానే వెతుక్కొని తిరిగి వచ్చాడు. కానీ అలా వచ్చిన వారు చాలా తక్కువ మంది. రెండో కొడుకులాగే చాలా మంది దేవుని పెట్టుకున్నారు. రెండో కొడుకుకి మారు మనసు చెంది తిరిగి రావడానికి ఆ నాన్న ఎంతసేపు బతిమాలాడు. పెద్ద కొడుకుతో నాన్న ఏం చేయలేదు, మాట్లాడలేదు. తప్పిపోయిన కొడుకుతో నాన్న మాట్లాడలేదు. తప్పిపోయిన కొడుకుకి నాన్న సలహా ఇవ్వలేదు. తప్పిపోయిన కొడుకుకి ఏ రీతి కలిగిన ఆత్మీయ స్పందన ఇవ్వలేదు. 10 సార్లకు వెళ్ళేటప్పుడే ఆయనకు అర్థమైంది, ఇది కాదు నేను బతకుండాల్సిన చోటు అన్నది ఆయనకు అర్థమైంది. అది తన యొక్క ప్రస్తావన ఉంది. నేను పరలోకంలో వ్యతిరేకంగా నేను ఏం చేసి తిని, తప్పిదాన్ని చేసి తిని, పాపాన్ని చేసి తిని అన్నది ఆయనకు గుర్తొచ్చి ఆయన తిరిగి వచ్చాడు. కానీ పెద్ద కుమారుడు తిరిగి రాలేదు. దేవుడు ఆయనతో మాట్లాడారు. తండ్రి ఆయనకి హెచ్చరిక ఇచ్చారు. తండ్రి ఆయనకి ఇచ్చిన దాని గురించి చెప్పారు. ఇది చెప్పినప్పుడు ఆ మనిషి లోపలికి రావాలి. అప్పుడు తనకు నా హృదయ కాఠిన్యం ఒకసారి ఆలోచించండి. చాలా మందికి కాఠిన్యం ఉండిపోయింది కాబట్టి లోనికి రాలేకపోతున్నారు. కానీ హాబేలు గురించి మీరు చూడండి. ఇరువురు దేవుని యొక్క సన్నిధిలో అర్పణ అర్పించిన తీరారు. కానీ మొదటిగా దేవుని యొక్క సన్నిధిలో అర్పణ అర్పించిన ఆ వ్యక్తిని దేవుడు రక్ష పెట్టి తన యాగముగా అర్పించి దేవుడు ఆయనతో ఏమీ మాట్లాడలేదు. కానీ ఆయనతో దేవుడు మాట్లాడి తీరారు. అందుకే అర్థం చేసుకో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో వాడిని పరీక్షించుకు తీరాలి. నీ లోపల ఏం రావాలి, ఉజ్జీవం రావాలి. నీ లోపల ఎలా స్థాపన వచ్చి తీరాలి. అందుకే దేవుడు ఆయనతో చెప్పిన మాట, ఏంటి నీ ముఖం చిన్నదైపోయింది. దాని అర్థం ముఖం చిన్నమైపోతే కూడా దేవుడు ఆనందించే దేవుడు. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలకి ముఖం చిన్నబడిపోడు. ఆలోచించుకో, కయ్యకు ఆత్మ నీలో వ్యాపారిస్తున్నది. ఆత్మీయ విషయం చెప్పేటప్పుడు దేవుడికి వాక్యోపదేశం గురించి విషయం చెప్పాడు. నీ మొహం చిన్నబడిపోతున్నాయి, నీ మొహం ఉబ్బిపోతున్నాయి. నీ ముఖ లక్షణములో దాన్ని స్వీకరించ తీరడానికి మనసు లేకపోతే కాయకు ఆత్మ నీలో వ్యాపారించి తీరుతున్నది. కాయకు కలిగేటట్టుగా నాశనం నీకు కూడా వచ్చి తీరవచ్చు. వాక్యం చెప్పేటప్పుడు అందుకే దేవుడి యొక్క సన్నిధిలో పౌరు వాక్య పరిచయం చేసినప్పుడు ఒక వ్యక్తి విశ్వాసం ఉంది అన్నది ఆయనని చూచేటప్పుడు కనబడి తీరింది. ఒక చిన్న పుచ్చుకున్నది కాదు, ముఖం ప్రసన్నమైంది. పుచ్చుకునే అంగీకరణ మనస్తత్వం మనకి కావాల్సింది. అందుకే దేవుని యొక్క పని ఉచిగా చేయడం కాదు, దేవుని యొక్క పని నిర్లక్ష్యభావంతో చేసుకోవడం కాదు, దేవుని యొక్క పని ఉజ్జీవంతో చేసుకుని తీరాలి. దేవుని నామాన్ని ఘనపరిచేది ఏమంటే ఉత్సాహభరితంగా ఉండి తీరాలి. దేవుని సన్నిధికి వెళ్ళడం హృదయం నచ్చే విధానమై తీరాలి. చాలా మందికి ప్రార్థన ఒక బరువుగా మారిపోతున్నది. దాని అర్థం హృదయ కాఠిన్యం. తప్పిపోయిన కుమారుడుకున్న మనసు కాదు, రెండో కుమారుడుకున్నది. ఆ మనసే చాలా మంది దేవుని బిడ్డల లోపలికి వచ్చింది. తమ్ముడు తిరిగి వచ్చాడన్న దాంట్లో ఆనందం లేదు. అడిగిన బాధ ఏంటో తెలుసా? అది నాన్నతో చెప్పేది తెలుసా? నా స్నేహితులతో గడిపి తీరడానికి ఏమి లేదు, ఒక మేకప్ పిల్ల ఇవ్వలేదని చెప్పి నాన్నకు ప్రస్తావించి తీరేటట్టుగా ఆ పట్టణాన్ని కలిగిన మనసు. నేను కూడా చాలా మంది ఇదే చెప్తున్నాను. దేవుడు ఆయన పట్ల చేశారు, నా పట్ల చేయలేదు. దేవుడు ఆయనకు అన్ని చేసి పెడతారు, నాకేం చేయట్లేదు. అదే కాఠిన్యం. దాని అర్థం నాన్న దగ్గర కూర్చోడానికి నీకు టైం లేదు. నాన్న ఇచ్చిన ఆస్తి అక్కడ ఏం చేస్తున్నావు, అనుభవిస్తున్నావు. నాన్నతో నీకు ఏది కలిగిన అనుబంధం లేదు. కానీ ఎవరితో? స్నేహితులు. చాలా మందికి ఇదే కావాలి, లోక స్నేహం చాలా మందికి కావాలి. వీడికి స్నేహితులతో ఆనందించడానికి కారణం ఎందుకు వీడికి అనిపించింది? కారణం పెడితే ఈయనకున్న డబ్బు స్నేహితులతో ఏం చేయగలిగి తీరాడు, పక్షితో కలిగి తీరాడు. అదే సొంత సహోదరుల నుంచి నిందారోపణ చేసేది నీ కుమారుడు. నీ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? వేశ్యలతో చూసాడా? రెడీ అవ్వలేసింది. దాని అర్థం ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి ఇచ్చారు. హృదయ కాఠిన్యం ఉంటే ఎవరో చెప్పింది నువ్వు వింటావు. అర్థం కాలేదు. ఎవరో చెప్పింది నువ్వు వింటున్నావంటే హృదయ కాఠిన్యం నీ లోపలికి వచ్చింది. నువ్వు దండంగా అడగలేది, నువ్వు దండంగా చెప్పలేది, ఒక వ్యక్తితో ప్రస్తావన చెయ్యలేకపోతే లోపల హృదయ కాఠిన్యం ఉంది. ఆ కాఠిన్యం ఎన్ని చేత అలా చెప్పించి తీరుతుంది. అలాగైతే నీకు భగవద్గీత ఉజ్జీవం కావాలి, లేకపోతే నీ ఆరాధన నటన ఆరాధనగా మారింది. అందుకే గ్రంథం 29వ అధ్యాయంలో చూడండి, మరి ఆరాధన హృదయపూర్వకంగా కాదు, కేవలం నటించేసి కాసేపు ఎక్కడికి వచ్చి కాసేపు ఏం చేసి ఏదో నటించే
వెళ్ళిపోవడం కాదు. అందుకే నీ పిల్లలు కానీ ఆరాధన ఒకసారి అడగండి, నువ్వు యథార్థంతో వచ్చి కూర్చావా, ఏదో నటించడానికి వచ్చి వాళ్ళ యొక్క మేము నటించడానికి వచ్చామని చెప్తారు. కానీ కారణం ఏంటిది? వారికి ఆ వాక్యం పట్ల ఉన్న తీవ్ర జ్ఞానం లేదు, వారికి ఆ వాక్యం పట్ల తీవ్రంగా అనుబంధం లేదు. వారి హృదయం దేవునికి దగ్గర కాదు. ఈ పగటి వేళ దేవుని కూడా నీ హృదయం దేవునికి దగ్గర తీరాలి. నటనతో దేవునికి నచ్చని వేషధారణ చేసిన పరిస్థితులను శాస్త్రులను చూసినప్పుడు యేసయ్య ఖండించేవారు, వారిని తెచ్చేవారు. కారణం ఏంటి? బయట ఒకలాగా లోన ఇంకొకలాగా. ఇది కాదు, ఎవరో చెప్పిన దాని వల్ల కాదు. పరీక్షలు చేసిన చెస్ట్ చూడండి, యేసయ్య చేసిన అద్భుతాలు వారు విని వారి లోపల ఏమనిపించేది? యేసయ్య మీద కసి అనిపించేది లేదు. అలాగైతే ఎవరైనా నీకు కసి అనిపించి తీరుతుంటే నీకు హృదయ కాఠిన్యం వచ్చింది, నీకు జీవం రావాలి. ఈ పగటి వేళ నీ హృదయాన్ని దేవునికి తీరాలి, సమర్పించగలిగే భావనలోకి వచ్చి తీరాలి. హల్లెలూయా. అందుకే కదా ఈ కాలంలో ప్రజలకి ప్రార్థన ఇలాగ ప్రాస్గా చెప్పారు కదా, ప్రార్థన చేయమని చెప్తారు. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం అది మన పాయింట్. ప్రార్థన చేయమని చెప్పి 5 నిమిషాలు ఎవరైనా చేసేస్తాడు. ఓ 20 నిమిషాలు కూర్చొచ్చి, ఒక అరగంట కూర్చొచ్చి వాళ్ళగా చెప్పారు ఏంటిది? ప్రార్థన చేసేవాడు ఎలా ప్రార్థన చేయాలి? మోకాల మీద కూర్చొని ఒక 10 నిమిషాలు సత్తా మొత్తం దిగిపోతాం. ఎన్ని పోగట్టే మనం మన సౌకర్యంలో నిలబడి ప్రార్థన చేస్తాం. అదే కాదు, కుర్చీ మీద కూర్చోవచ్చు, కాదు నేల మీద ఎత్తేసుకొని చేయొచ్చు, ప్రార్థన కాదు శాపేసుకొని చేయొచ్చు. బైబిల్ చెప్పేది ప్రార్థన చేసేటువంటి ప్రతి మోకాలు పాట పాడుతున్నామే, శాట వేసేసిన కాలు వేసేసి అన్ని సేపు అయినా ఏం చేయొచ్చు? మోకాల మీద కూర్చో, మోకాల మీద కూర్చొని దేవుడు ఎప్పుడు మోకాల మీద మళ్ళా అప్పుడు కూడా మనకి దిక్కేం లేదు, అప్పుడు కూడా ఏమి లేదు, మోకాల అనుభవం లేదు. మోకాల అనుభవం లేని వాడు ఏమి చేయలేదు, దేవుని దగ్గర నుంచి ఏ మేలు అనుభవించి తీరలేదు. దాని ఆత్మిక పని చేసేటప్పుడు నీకు అందులో ఏమి రాకూడదు, విసుగుబాటు రాకూడదు. అదే కాఠిన్యం అంటే ఏమొస్తుంది? విసుగు వచ్చేస్తుంది. అదే కదా విగ్రహంలో ఎరసం దోషాలు ఎదిగినప్పుడు విసిగి రావట్లే. కారణం ఏంటిది? మా హృదయం కాఠిన్యం లేదు, మీ హృదయం కాఠిన్యం కాబట్టి వెళ్ళే పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఒకవేళ మేము వెళ్ళకపోతే వారికి ఇప్పుడున్న స్థితి దీనికన్నా ఘోర స్థాయి అయిపోతుందన్నది గుర్తొచ్చినప్పుడు ఎంత వేదన పడి దేవుడు చేయడానికి అదే కాఠిన్యం ఉన్నోడికి ఏమంటారు? ఆ చేయకపోతే నేను చెయ్యను అన్న రీతిగా జీవితం ఏమైతే ఇంకా అదే కాఠిన్యంలోకి దిగిపోతుంది. అది వేషధారణకు ఉన్న లక్షణం. అలాగైతే నీకేం కావాలి? ఉజ్జీవం కావాలి. ఉజ్జీవం రాలేకపోతే అదే కాఠిన్యంలో నేను ఎక్కడ దిగిపోతుంటావు. అదే తప్పిపోయిన కుమారుడి లక్షణంలో ఆ నాన్న కుమారుడిని ఇంటికి చేర్చుకునే అప్పడానికి పడే ప్రయాసం ఒకసారి ఆలోచించండి. కయ్యను దేవుడు మార్చి తీరడానికి, మారు మనసు తెప్పించుకు తీరడానికి దేవుడు పడే ప్రయత్నం కాఠిన్య మనసు మన ప్రాబ్లం ఇదే. త్వరగా ఏది ఏమియో స్వీకరించి తీరదు. అందుకే కఠిన మనసు మన మనసులో నుంచి చేయాలి, వేర్పాటు చెంది తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. కఠిన మనసు తీరితే ఏమైంది తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు వారి ఆరాధనని ఒక మతబోధ ఆరాధనగా మారి తీరుతుంది, లేకపోతే ఒక సిద్ధాంత ఆరాధనగా మారి తీరుతుంది, లేకపోతే అది కేవలం ఏమి బయటికి జస్ట్ చూపించే ప్రక్రియలో మారి తీరుతుంది. అందుకే ప్రకటన గ్రంథం 2:4 వారి తొలి ప్రేమ నుండి వాళ్ళు ఏమైంది తీరారు? పడిపోయి తీరారు. దానికంటే ఇప్పుడు అగాపే లేదు, నటన అగాపే ఉంది. వారిలో ఏం లేదు, అగాపే లేదు. అగాపే అన్న పదానికి అర్థం శాశ్వతమైన ప్రేమ, లేకపోతే ఏమి ఆశించలేని ప్రేమ, ఏమి తిరిగి దొరకాలని. అందుకే మన సాక్ష్యాలు నేను కోసం ప్రార్థన చేస్తాను అని అగాపే సాక్ష్యం కాదు, అది గొంతు కోసే సాక్ష్యం. నేను నీకోసం చేస్తాను, నువ్వు నా కోసం చేయాలని బాధ్యస్తుడని నువ్వు వారికే చేస్తాను, పొలిచి మనం గుర్తిస్తాను. అర్థం కాలేదు. అరే నువ్వు ఆయన నా కోసం చెయ్యకపోయినా పర్లేదు, నేను మా వ్యక్తి కోసం చేసి తీరుతాను. నా కోసం ఎవరు ప్రార్థన చెయ్యకపోయినా పర్వాలేదు, నా లోపల అగాపే ఉంటే నేనేం చేసి తీరుతా? ప్రేమించే తీరుతా, నేను ఆయన పట్ల మనసు కనిపించే తీరుతా. అందుకే కాలంలో అగాపే ఏం కావట్లేదు, కాబట్టి తీరట్లేదు. అందుకే కదా యేసయ్య పేతురు దగ్గరికి వచ్చి నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా ప్రశ్న అడిగేసరికి 3వ సారి తన
3 పూటలు తినేస్తారు, 3 పూటలు మీకు స్వాతం చెప్పేస్తారు. కానీ ఆకలితో ఒక మనిషి కలిగితే ఏ సంక్రాంతికో శివరాత్రికి ఒకసారి భోజనం పెడతారు. హలో, ఏ శివరాత్రికో భోజనం పెట్టేసి చెల్లి అయిపోయింది. నో, అది అగాపే కాదు, అది బై ఫోర్స్ నువ్వు చేసి తీరుతున్నావు, బలవంతం మీద చేసి తీరుతున్నావు. ఎప్పుడో ఒకసారి ఏ పేదవాళ్ళు కనిపిస్తే ఇచ్చేయడానికి కాదు, అగాపే ఉంటే నిత్యం ఇచ్చుకు తీరడానికి. నేను అంటే డబ్బిచ్చే విషయం కాదు, వస్త్రం ఇచ్చే విషయం కాదు, ఆయన పట్ల ప్రేమ చూపించి తీరడానికి, ఆయన పట్ల సౌకర్యం చేసి తీరడానికి కనిపించదు మనసు. కాస్త కంఫర్ట్ ఇచ్చి తీరడానికి, ఆయన కాస్త సౌకర్యం ఇచ్చి తీరడానికి, ఒక మెట్టును ఇచ్చుకు తీరడమే అగాపేలో ఉన్న ప్రేమ. అదే కదా బైబిల్ చెప్పేది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు. అగాపే నీలో ఉపయోగించావు. హలో, నెల్సన్ మండేలా గారికి పిలిచాడు, ఆయన చెప్పారు, ఐ గేవ్ మై స్వెట్, నేను నా చెమటను ఇచ్చాను, నేను నా రక్తాన్ని ఇచ్చాను, నేను నా 30 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. ఎవరి కోసం? ఆఫ్రికా కోసం. 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు? కారాగృహంలో ఒక ఖైదీగా నిలబడ్డాడు, చెమటలుగా ఇచ్చాడు. ఆయన కేసు ఎవరు ఏం చేయలేదు, అంగీకరించి తీరలే. చెమటగా వచ్చాడు, రక్తంగా వచ్చాడు, వేదన పడ్డాడు. ఈ గేవ్ హిస్ లైఫ్. 30 సంవత్సరాల ఆయుష్ తన నల్ల జాతుకున్న ఆఫ్రికా నివాసులు కల్పించాడు. 31వ సంవత్సరం ఏమైందో తెలుసా? తన కేసుకి దిహాయి దొరికింది. ఆయన బయటకు వచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తిలో యుద్ధం చేసి గెలుచున్న యుద్ధ వీరుడు ఒకటి పిలిచి అడిగాడు. ఆయన చేతిలో తుపాకీ చేత పట్టి సాధారణకర్తగా ఉన్న నెల్సన్ మండేలా అడిగిన మాట, నాయన 30 సంవత్సరాలు ఎలాగా దీనికి ఏం చేయగలిగావు, నడిపించుకొని ఇంతవరకు రాగలిగావు. ఆయన చెప్పాడు, ఓపిక, నా లోపల ఉంది కాబట్టి నేను సమాధానంతో దీన్ని ఏం చేయగలను. సేవకులు ఉన్నారు, వారికి పరామర్శన చేసి అడిగా, ఎలా మంది అయ్యా జరిగి స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, విశ్వాసం ఉన్నారు, చెప్పేంత వరకే, పప్పలు గాలి ఇచ్చేంత వరకే. ఎవరు వచ్చి జైల్లో వచ్చి మాతో ఏం చేయలేదు. ఎవరు వచ్చి ఏం చేయలేదు. జైల్లోకి వచ్చి ఒక్క నిమిషం వచ్చి ప్రార్థన చేస్తున్నాంటే భయపడవద్దే చెప్పే మాటలు లేవు. బైబిల్ ఆమె చెప్పే మాట, ఎవరు వస్తారని ఆశపడపడు కాదు, ఎవరు రారు అన్నదాన్ని ఆశపడి చెప్పి రావడానికి ఉద్దేశం సమాధానంతో చెమటతో రక్తం కార్చడం వలన ఏం చేయగలిగాడు? అగాపేని ఆఫ్రికా ప్రజలకు చూపించుకోగలిగి తీరాడు. ఊరికి వచ్చాడే, సొంత భార్య చచ్చింది, పిచ్చి తగ్గింది, సొంత పిల్లలు చచ్చిపోయారు, సొంత పిల్లోడికి సమాధి తప్పేసి చివరి కార్యక్రమం చేసి ప్రార్థన చేసి ముగించేటప్పుడు గుండె పగలలే. మనదైతే ఎప్పుడో పగిలి బాక్సులు పట్టేసుకొని ఊరికి పడిపోయాడు. ఆయన ఒక చెప్పులు కుట్టేవాడిగా వచ్చి మా దేశంలో ఎంతకంత చలనం తెప్పించాడే. ఈరోజు నీ చేతిలో ఉన్న బైబిల్ నీ చేతిలోకి రావడానికి ఆయన చెమటిచ్చాడు, ఆయన తన కన్నీరు ఇచ్చాడు, ఆయన తన ఆయుష్ ఇచ్చాడు, ఆయన తన ప్రాణం ఇచ్చాడు. మన పుస్తకాలు మాత్రం కాదు, వేరే మతస్థుల పుస్తకాలు కూడా ఆయన ఏం చేశాడు? ఉచిత పరిచర్యలో చేసి తీరాడు. అది మనసు. అదో సొంత భార్య పిచ్చి అయిపోయి మానేసిరేది, వెంకడు ఇప్పుడు రాదు, ఏం చేసేది? మానేసిరేది. అప్పుడు కూడా ఏమనిపించలేదు. విపరీతంగా పరిచర్య చేసి వచ్చి ఎంతో మంది ఆత్మలో రక్షణ పొందింది. ట్రాన్స్లేషన్ అని జరిగినప్పుడు ఆ భార్యకి అన్నం పెట్టలేక సొంత అన్నం ఏం చేసేది? వచ్చినోడికి విసిరి పెట్టేటప్పుడు కూడా ఈయన మనసు పగలలేదు. అందుకని ఇది నా హృదయ కాఠిన్యం కావాలి, నా హృదయం మృదులమైంది రాదు, నా హృదయంలో మారు మనసు ఎక్కి రాదు. ఆయన అప్పుడు గుర్తొచ్చింది ఏంటో తెలుసా? ప్రజల పాపం కూడా ఇలాగే. హల్లెలూయా, హల్లెలూయా. మనం శనశనానికి చచ్చిపోతున్నాం కదా. నా జ్వరం తగ్గలేదు, నా పిల్లోడు ఉద్యోగం రాలేదు, నా కూతురు లోపడలేదు, ఇలాంటివే కాదు. అసలైన దానిని వెతికి తీరగలిగితే నీ లోపల మనసు మార్పిడి ఉందా లేకపోతే నటన మార్పిడి ఉందా అన్నది ఏమైతే బయటికి. హల్లెలూయా. మీరు అంటారు కదా, మీ పాస్టర్ ఏమి పీకాడు? 30 years 30 సంవత్సరాలు ఇచ్చాడు ఈ దేశం కోసం. ఆయుష్ మొత్తం ఇచ్చారు. ఏంటి పార్టీ గోల్డ్? ఆయన చరిత్ర తెలుసుంటే కదా చెప్పడం.
చెప్తున్నారు మనం ఏమి 30 years 30 సంవత్సరాలు 33 సంవత్సరాల వరకు భూమిలో జీవించి సమాధానం కోసం పోరాడాడు. ప్రజలకు విమోచన ఒకరి గురించి పూర్తి అవగాహన లేకపోతే నోరుతో ఏం మాట్లాడకూడదు. హలో, అది మంచి అయినను చెడ్డదైనను. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ఏ పర్సన్, ఒక వ్యక్తి గురించి నీకు పర్సనల్లీ తెలియదు. ఎవడో అధికార బాగానే కథ చెప్పడం కాదు. హలో, ఎవడో బాగా కథ చెప్పినా ఆ ముచ్చట మాట కాదు నేను అనేది. నీకు పర్సనల్ గా నీ కంటికి కళ్ళగా కనబడి తీరిన దాని గ్రహించదు తీరి దాని మీద వేయవచ్చు, మాట విసిరి కొట్టవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పినప్పుడు ఎంత వేదన చెందిన జరిగిలో కూడా హృదయం ఏం కావాలి. ఓ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరైన రీతిగా హృదయానికి దేవుని యొక్క వాక్యం అదిగి తీరితే, నీ హృదయంలో వాక్యం రాయబడి కలిగి తీరితే నీకేం అనిపించదు. హృదయం భారం అనిపించి తీరదు. హృదయాన్ని బండరాతిగా చేసి తీరదు. మరోలా నువ్వు మారలేవు. హృదయాన్ని కరగదీయడానికి ప్రయత్నం చేయలేదు. ఉజ్జీవం తిరిగి వస్తే హృదయం కరిగితే అది అంగీకరణ యేసయ్య ఒక నాయనన్న పట్టణంలో ఒక విధవరాలున్న ఏబేలు కుమారుడు చచ్చేటప్పుడు మిగతా వాళ్ళందరూ సమాధి చూడడానికి వచ్చారు. మిగతా వాళ్ళందరూ సమాధిని జరిగి వెళ్ళిపోదాం. తోటి ఉన్న ఒక్కడు రాలేదు ఆమె కన్నీరు చూడడానికి. కారణం ఏంటి? హృదయ కారణం. హల్లెలూయా. ఈ సంవత్సరం ముగించి తీరడానికి ఇంకా 2 రోజులు మాత్రం. ఎందరు కన్నీరు తుడిచాం? హలో, ఎందరి కన్నీరు తుడిచాం? తుడవలేకపోతే ఎదురు కూర్చో. ఏం కావాలి? దయ కావాలి. ఏసై వచ్చినప్పుడు శిష్యులకు కూడా దయ కలగలేదు. ఏసైకి మాత్రమే ఏం కలిగింది? ఆ అమ్మ పట్ల దయ కలిగింది. మిగతా వాళ్ళందరూ వారి వారి పనులు దిగుతున్నారు. ఈ అమ్మ మాత్రం ఆ సభంలో కడుపున్న దగ్గర నుంచి ఏడ్చి ఏడ్చి మరి ప్రాణం పోయి హల్లెలూయా, హల్లెలూయా. దయ కలిగితేనే కొందరు ఏడుకు వెళ్ళగలిగేది. హల్లెలూయా. పిల్లలు ఏడుతున్నది చూసినప్పుడు ఏం కలగాలి? దయ కలగాలి. నిన్న మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు విపరీత జన గుంపులో ఒక పాప ఏడ్చి అటు ఇటు పరిగెడుతుంది. అమ్మ నాన్నను చూడలేక నేను చంటి ఉన్నాడు. నేను చంటి ఆయన ఒక పాప 5-6 సంవత్సరాలు ఉన్న పాప అమ్మ నాన్నను చూడలేదని చెప్పేసి అల్లకొల్లమని పిచ్చిదాగా ఏడుతుంది. మా నాయన మా అమ్మ అది చూసినట్టు నాకు చంటికి వేదన కలిగింది. ఓ ఎక్కడుంది? వెంటనే మేము ఎక్కడం మొదలెట్టాము. కానీ అమ్మ నాన్న చూసేసరికి దాని కన్నీరు చూసేటప్పుడు కలిగిన ఆనందం ఉంది. చంటి చెప్పాడు, అయ్యా దయ అన్నయ్యా, దీనినే దయాన్ని చెప్పారు. లేకపోతే ఆ పాప ఎవరో మనం ఎవరో నీ తోటి సంఘ బిడ్డ ఏది సాక్ష్యం చెప్పినప్పుడు ఎన్ని కళ్ళు చూసావా? నీ తోటి స్నేహితుడు ప్రార్థన విషయంగా ఏది చెప్పినప్పుడు కళ్ళు చూసావా? నీ తోటి విశ్వాసి మరణించి మరణ పడగలుగుతున్నప్పుడు ఎన్ని కళ్ళు ఓదార్పు రాలేదా? గుండె మృదులు చేసుకో. ఆయన ఇంటికి రాలేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను వారి కన్నీరు ఏం చేయాలి? తుడిచిపెట్టి తీరాలి. అందుకే విధవరాలు కన్నీరు వేసి ఏం చేశారు? గొడవడం మాత్రం కాదు, ఇక్కడ ఏం రాదు ఆ విషయంతో అలాగే చెప్పే కొడుకు చచ్చిపోయి ఉన్నాడు. తర్వాత చచ్చిపోయాడు. హలో, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కాకుండా ముందు తీరితే ఏం అవ్వదు, సంఘం వర్తించదు. నాకు తెలిసిన ఒక విశ్వాసి, ఒక ఆడపిల్ల, 2 రంగులు చూస్తుంది. అమ్మ అమ్మమ్మ ఇద్దరిని చూస్తుంది. మంచి ఒక సంఘానికి వస్తుంది. అదేవిధంగా శుద్ధిమైన అందరూ చెప్పండి. పాపకు పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లికి అన్ని సెట్ అయిపోయింది. పెళ్లి కోసం అని మాట్లాడారు. అని చెప్పిన తర్వాత పెళ్లి ఖర్చు కోసం ₹1,00,000 ఇవ్వాలన్నారు. చెప్పిన పాస్టర్ గారి దగ్గర నుంచి విశ్వాసం వరకు పాపకి బాబాయ్ చెప్పారు.
అప్పటి వరకు పాపతో కలిసి ఆరాధన చేసేవారు, అప్పటి వరకు పాపతో కలిసి దేవునికి కనపరిచేవారు. ఇంటి ప్రార్థన, వీధి ప్రార్థన, గమని ప్రార్థన, అన్ని ప్రార్థనలే. కానీ ఆ పాపక వివాహ విషయం వచ్చినప్పుడు సంఘటనలో ఒక్కరు కూడా ఏమీ లేదు. మనిషి 5 రూపాయల కన్నా ఎక్కువ చాలు. అదో ఎవరు కదా ఒక్కడ అప్పు చేసుకుని చేసిన చాలు. నేను ఇక్కడ చెప్పిన మన సంఘంలో జరిగిన విషయాలు నేను చెప్పను, వివేచించాను. అదే కాకిని ఉండబట్టే కొంతమంది పిల్లల యొక్క వివాహం జరగట్లేదు. అదే కాకిని నిమిత్తే కొన్ని విడుదలతో మన చేయూత కలిసి చివరికి ఆ పాప ఆ సంఘం విడిచిపెట్టింది, ఒక అన్యుల్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కూడా ఆమె అన్యులు అలాగే చేస్తుంది. హృదయం మృదులమై తీరితే దయ కలిగి తీరుతుంది, దయ కలిగి తీరుతుంది, వారి పట్ల మనసు కలిగి తీరుతుంది. అందుకే నాయన పట్టణము ఆ విధవరాలకి దేవుడు దయ చూపించి ఏం చేశారో తెలుసా? చచ్చిపోయిన కుటుంబాన్ని తిరిగించుకోవాలి. మారుమనసు ఉన్నవాడికి, మారుమనసు ఇచ్చిన వాడికి, మారుమనసు పొందిన వాడికి ఎంత శక్తి ఉంటే అలా కాలేదు. మారుమనసు ఇచ్చిన వాడికి, మారుమనసు పొందిన వాడికి చచ్చిన సమాధి లేపి తిరిగించగలిగే శక్తి ఉన్నాడే. ఎంతమందిని లేపాల్సిన టైం అయిపోయింది. ఎక్కడి నుంచి? మరణ పడకలో నుంచి, నగర వీధిలో నుంచి, సమాధి కటకలో నుంచి, మరణించిన వేదికలో నుంచి ఎందరో లేపాల్సిన ఈ పగటి అది జరగలేకపోతే 7 దేవుడికి నాకు జీవం కావాలి, నా లోపల జీవం కావాలి, నేను జీవవంతుడు అయిపోయాను. నా చేతుల ఎందరో మంటికి మట్టి అయిపోయారు. నా ప్రవర్తన ఎందరో మరణానికి తలపెట్టి తీరారు. నా ప్రవర్తన ఎందరో ఆత్మీయంగా చచ్చారు. నా ప్రవర్తన ఎందరో దేవుని విడిచిపెట్టారు. నన్ను కూడా జీవపరుచుకున్నారు. ఎందుకు నాకు ఆనందం అనిపించట్లే, నాకు దయ అనిపించట్లే, నాకు ఎవరైనా మనసు అనిపించట్లే. నన్ను పునర్జీవపరచయ్యా. కాబట్టి అట్లాంటి వారికి పునర్జీవ కావాలి, అట్లాంటి వారికి ఉజ్జీవం కావాలి, అట్లాంటి వారి దేవుడికి చెప్పాలి. నన్ను అసలు ఏం చేయమయ్యా, శుభ్రపరచమయ్యా. లేకపోతే ఒక మతవాదిష్టిగా మారిపోవడం, క్రైస్తవ్యం ఒక మతం కింద మారిపోదు. ఏమి రేఖాటనం ఎక్కువ అయిపోయి, ప్రేమ నటన అయిపోయి, వేషధారణ అయిపోయి ఏం చేస్తాం? సంవత్సరం అడిగినాడా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేయమని, ఈసారి జ్ఞాపకం చేస్తాను. మరలా నేను అదే కాంటిన్యూతో వెళ్ళకుండా, మరలా మామూలు మనసు లేకుండా ఉన్న వ్యక్తిగా వెళ్ళదు. మరలా నన్ను నేను ఏం చేసుకొని గట్టి పరుచుకొని మృదులు పరుచుకు తీస్తాను. అంటే దేవుని యొక్క వాక్యం చెప్పింది. దేవుని యొక్క వాక్యం ఏ పంటరాత్రైనా ఏది తెలుసు తుత్తుని ఎలా చేసి కాబట్టి దేవుని యొక్క వాక్యం విడుదల పడితే చాలు, దేవుని యొక్క సాన్నిధ్యత దిగి వస్తే చాలు. ఏ పంటలైనా ఏమైపోతుంది? కలిగిపోయే ఉజ్జీవం రావాలంటే మనలో ముందు తగ్గింపు రావాలి. అదే 2వ దినవృత్తాంతంలో పుస్తకం 7వ అధ్యాయం 19వ వచనంలో చదివినప్పుడు చూడగలిగేది. నా ప్రజలు వారి దిగంబరంలో వారు తగ్గగలిగే గుణాతిశయంలోకి తిరిగి రాగలిగితే నేను దేశంలో క్షేమాన్ని, అభివృద్ధిని, సౌత్యాన్ని తీర్చిదిద్దుతాను. ఇది మన వల్ల జరిగేది కాదు. ఏది తగ్గేది? తగ్గడానికి ఉన్న ఆశ. ఏసయ్య ఎంతమంది జరిగి తగ్గారు. ఫిలిప్పీ పత్రిక ఇంటికి వెళ్తానండి, 2వ అధ్యాయం ఇంటికి వెళ్తామండి. ఏసయ్య పరలోకము నుంచి ఆ కవిరి గురించి భూమి వరకు ఏం చేసుకొని వచ్చాడు? తగ్గుకుంటూ 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 కిందకి వచ్చాడు. అర్థం కాలేదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 24 మంది పెద్దలు, వారి తల మీద ఏముంది? కిరీటం ఉంది, వారికి కుర్చీ ఉంది, సింహాసనం ఉంది. దానికి ఏం రావాల్సి వచ్చింది? తగ్గే మనస్తత్వం రావాల్సి వచ్చింది. ముందు కిరీటం కింద వేశారు, 2 సింహాసనం వదిలి ఎదిగారు, మోకాలు ఎదిగి చూడాల్సిన వాడిని చూడాల్సిన విధానంగా
సొంతే కిరీటం అన్నట్టు. హలో సింహాసనం వదులుతారు. కొందరు రక్షణ పొందారని చెప్పి అభిమానం పొందారు. కొందరు రక్షణ పొందారని చెప్పారా ఏం అభిమానం పొందడానికి. హలో ఎవరో నీకు రక్తం ఇచ్చారు, ఎవరు రక్షణ చెప్పాలి. నేను పాపిని కాదు అన్న విషయం అభిమానించండి. రక్షణ ఎవరు ఇచ్చింది, వాక్యం ఎవరు ఇచ్చింది, కృపావరం ఎవరు ఇచ్చింది, మందని చెప్పుకోడు. కిరీటం ఎంత తెప్పండి, క్రైస్తవ్యంలో అనుభవం కాదు మన కిరీటం. అర్థం కాదు, 4 వాక్యాలు వచ్చేస్తే కిరీటం అది. హలో అర్థం కాలేదు. 4 వాక్యాలు వచ్చేస్తే నెత్తిన కిరీటం వచ్చేస్తే నాకు మించిన దేవుడు ఒక గాడిదతో మాట్లాడించి ఆత్మీయ శుద్ధీకరణ ఇవ్వగలిగి తింటే గోడ మీద ఒక రాత రాసేసి మందు తాకేసి కిక్కెక్కినోడు మందు దీంట్లో కలిగితే ఒక దురాత్మ వచ్చి వాక్యం చెప్పినా మనసు మారదు. దానికి ప్రవక్త రావాలనో వాక్యం బోధించడం రావాలనో ఏం లేదు. కిరీటం ధర మీద వచ్చింది. కిరీటం అని చెప్పి అభిమానం చెందే విషయం. హలో మనం అభిమానించడానికి ఏముంది, మనం ఏమి ఇచ్చాం దేవుని కోసం. పౌలు గారిని పిలిచి అడగండి, వాట్ డిడ్ యు గివ్ అని చెప్పారు. 30 crores. మన వాళ్ళకి 30 crores దేవుడితో దోచుకుంటాం. నీకు ఇచ్చిన ఇల్లు దేవుడు ఇచ్చింది, నీకు ఇచ్చిన బండి దేవుడు ఇచ్చింది, నీకు ఇచ్చిన ఆయుష్ దేవుడు ఇచ్చింది, నీకు ఇచ్చిన ఊపిరి దేవుడు ఇచ్చింది. అది గుర్తొచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన 30 crores ఉచితంగా రాసి చేయడం మాత్రం చేశారు. మన లక్ష్మీ ఇక్కడ వస్తున్నదే వాళ్ళ అమ్మ ఆమె స్థలంలో నుంచి కొంత భాగం తెచ్చి రాసింది. నేను ఆ అమ్మతో ఒకసారి కలవాలి మనసారి ఏం చూసి రాసిచ్చామమ్మా, ఏం చూసి చదువు లేదు, బుద్ధి లేదు. మన గ్రామంలో నివసిస్తున్నానికి ఏం అనిపించింది దేవుని పట్ల ఉన్న మనసు ఈ పల్లెటూరులో ఒక సిద్ధాంతం ఉంది. ఒకరింట్లో ఇంకొకడు వచ్చి తినడు, ఒకరింట్లో వచ్చి ఇంకొకడు కూర్చోడు, ఒకరింట్లో ఇంకొకడికి ఏమనిపించదు, కూకోవడానికి మనసు అనిపించదు అని చూసినప్పుడు ఆయన ఏమో అనుకుంటున్నాను. ఎన్ని నా భావనే అనిపించింది. ఒక ఆలయం కట్టేసి చెప్తే అందరికి రా, దానికి పెద్ద చదువు బుద్ధి జ్ఞానమే మాట్లాడలే, పరిస్థితి అర్థం చేసుకోండి. చెప్పి ఏదో చేసి పని చెప్పు, దేవుడు చెప్పి చెయ్యి. నేను చెప్పేదని చెప్పి నా మీద కసితో నేను దానికి దేవుడు మాట్లాడుతూ చేసుకో. నేను చెప్పేది అట్లాంటి మనసులో మనం ఏమైంది రాదు, తిరిగి వచ్చి తీరాలి. హలో ఆ స్థలం కూడా ఉంటే పంట పోయొచ్చు, ధాన్యం పోయొచ్చు, తినొచ్చు, బీరా నింపుకోవచ్చు. ఆ చేతికి కాస్త వదిలేస్తే అందరూ కూడా దేవునితో చక్క కలిసి తీరుతారు. అందరూ కూడా బైబిల్ చదువుతారు, అందరూ కూడా వాక్య పరిచయం నేర్చుకుంటారు, అందరూ కూడా పాటలు పాడి తీరుతారు. అందరిలో జరిగేదే మనం కిరీటం తెప్పగలిగితే చాలు. నేను తెప్పగలిగితే చాలు, కిరీటం తెప్పగలిగితే చాలు. మనం కిరీటం అని చెప్పి చాలా ఉన్నాయి కదా, అది ధనం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అంతస్తు కావచ్చు, కుటుంబం కావచ్చు, బతుకుబడి కావచ్చు, దేవుడి సమక్షంలో ఏం చేయగలిగిరాలి. అది దిగిపోతే ఆటోమేటిక్ సమాధికి మనం సమాధి చేసిన సమాధి ముందే ఎవరో జర్మనీ నుంచి వచ్చిన ఆయన తన ఆస్తిని ఇచ్చి
ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటున్నారు? 150 సంవత్సరాలు. 150 years ఓన్లీ. అక్కడ మా అమ్మను కూడా ఏం చేయగలిగాం? మా అమ్మ మాత్రం కాదు, మన సంఘంలో ఎంతో మంది దేవుని బిడ్డలకు అక్కడికి ఏమిచ్చుకోగలిగాం? సమాధించుకోవాలి. ఎవరో మనసులో వచ్చిన ప్రజలు ఏంటిది? భవిష్యత్ కాలంలో ఆత్మీయ తరగతిలోకి వచ్చిన వాడికి ఏమేయడానికి, మన్నేసి తినడానికి 6x6 ఒక గొయ్య కోసం ఆయన త్వరగా మనలా కాదు, త్వరగా తిని మీకు తెలుసా? చేయించా తర్వాత ఇంకేం కావాలా? అలా ముప్ప కప్పలాగా ఒకటి ఉంటుంది. దాంతో అన్నం తినడు, చేతితో అన్నం తినడం రానోడు, చేతితో అన్నం తిన్న రానోడు మన ఊరికి వచ్చి పేపర్ కార్యక్రమంతో బాత్రూమ్కి వెళ్ళిన మనిషి సొంత చేతితో ఏం పడుకున్నాడు. ఆయన గురించి నేను కొన్ని పుస్తకాలు చదివిన అనిపించింది. ఎద్దుల బండి ఏదో త్రోవ కూడా లేనప్పుడు దీపం పట్టుకొని నడిచి వీధి వీధి తిరిగి ఏం చేసేవాళ్ళు? సువార్త చెప్పి పెట్టేవాళ్ళు. ఎందుకు అంత పెద్ద మనిషి అక్కడి నుంచి ఇక్కడికి తగ్గగలిగి తీరాడు? కారణం ఆయనకు అనిపించింది, ఈ ఇలా ఉండి తీరితే మూర్ఖత్వం కింద మారి తీరి మా జీవితానికి మారే హాని తెచ్చుకునే ప్రక్రియలో ఏమైనా మారిపోయింది. దానికి నేను ఆస్తి ఇచ్చుకోవాలని ప్రాబ్లం ఇచ్చుకొని ముందరికి వస్తున్నాను. అందుకే మనం తగ్గడానికి దిగితే చెయ్యడానికి దేవుడు తగ్గదగి తీరితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేసేయగలరు. 24 పెద్దలు వారి కిరీటం కింద పడేశారు. సింహాసనం, ఓ లార్డ్, దొరికిన సింహాసనం అయింది. దొరికిన సింహాసనం. అందుకే కదా యేసయ్య పుట్టిన సందర్భంలో సింహాసనం అడగకుండా కూడా వచ్చాడు. యేసయ్య జన్మించిన కాలం తరగతిలో హేరోదు ఏమై ఉండేవాడు? రాజుగా ఉండేవాడు, సో కాల్డ్ కింగ్. ఆ టైంలోనే ఇంకొక రాజు వచ్చాడు. ఆ రాజు పెద్దోడు కూడా కాలేదు. పుట్టి కొన్ని నెలలు, పుట్టి కొన్ని గంటలు, పుట్టి కొన్ని సంవత్సరాలు. ఇది వినేసరికి ఇంకేం వచ్చేసింది? ఆయనతో బైబిల్ ప్రస్తావించేది ఎవరికి? హేరోదు యెరూషలేము నివాసులకు కూడా ఏమొచ్చింది? కలవర పడేసాగి. నాకు అర్థం కాదు. హేరోదు ఓకే, రాజు, ఈ ప్రజలకి కలవర రావడం కారణం ఏంటి? ప్రజలకి కలవరం రావడానికి ప్రాబ్లం ఏంటిది? ప్రజలకి దాని అర్థం ఈయనకు ఉన్నట్టుగానే ఏదో ఒకటి వారిలో రాజ్య పరిపాలన చేస్తుంది. అర్థం కాలేదు. హలో, ఆయనకి సింహాసనం ఉంది, పరోక్షంగా ప్రత్యక్షంగా సింహాసనం ఉంది. అందుకే వాడు భయపడ్డాడు. ఈయనకి పరోక్షంగా ప్రత్యక్షంగా సింహాసనం లేదు, కానీ ఏదో రాజమూలంగా అనుకూలత చెంది ఏదో రాబోదేమో. అర్థం కాలేదు. వాళ్ళు భయపడ్డారు. ఈయన కుర్చీ పోతే ఈ వ్యాపారాలు జరగవు. అర్థం కాలేదు. ఎవరు? హేరోదు రాజుగా ఉంటే నీకు ఎలా ఉంది? ఉంది అంతే కదా. డబ్బున్నోడికి లాభమే కదా. ఏం చేయొచ్చు? పన్ను ఇచ్చేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా ఇచ్చేస్తే ఇంకా కొద్దిగా ఏం చేయొచ్చు? ఎక్స్ట్రా పడేసేవచ్చు. ఆ సౌకర్యం కోసం వీరు ఎవరికి అనుకూలంగా ఉండేవాళ్ళు? రాజుకి అనుకూలంగా ఉండేవాళ్ళు. ఇదే సేమ్ సిచ్యువేషన్ ఏషియా గ్రంథం 6వ అధ్యాయంలో ఉసియా రాజుకి ఏషియా రాజుకి కూడా ఇదే సేమ్. ఆ కాలంలో రాజులకి స్పెషల్ ప్రాఫిట్స్ ఉండేవారు. ప్రత్యేక ప్రవక్తలు అన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఉంచేవారు. అప్పుడు ఏషియాకి అర్థమైంది, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి బోధించడం కన్నా రాజు దగ్గర బోధించేస్తే ఇంటికి ఒక సామగ్రికి మస్తు వచ్చేస్తాయి. పిల్లలకందరికీ PhD చదువుకోవాలన్నా రాసం వచ్చేది. జీవితం సౌకర్యం, వడ్డీ సౌకర్యం అన్ని ఉన్నాయి అని చెప్పి ఏషియా ఎవరిదో ఉసియా ఇంటిలో వారి మాస్టర్ గారుగా ఉండి, వారి బోధకుడుగా ఉండి everything was good and good, అన్ని బాబానే నడిచేది. అలాంటి
యొక్క సందర్భంలో దేవుడు ఎవరు ప్రాణం తీసేశారు? ఉసియా ప్రాణం తీసేసరికి ఆయనకి అర్థమైంది ఈ రాజు మీద ఆధారపడి ప్రయోజనం లేదు, రాజు మీద అర్థం చేసుకుని రాలే. నీకు అసౌకర్యం తెచ్చినప్పుడు నువ్వు రాజు తెచ్చావు, రాజు వైపు తిరుగు. అర్థం కాలేదే. నీకు కొన్ని కొలతలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎటు చూడాలా? ఎన్నాళ్ళు ఎటు చూసావు? ఏ రోజు రాజు అంటో నన్ను ఉసియా రాజు అయిపో తిరిగావు. ఇక ఏం చేయాలి? దానికి ఎవరి వైపు తిరగాలి? ఇజ్రాయేల్ ప్రజల గురించి ఎన్నెన్నో మాటలు మొదలుపెట్టారు, ఫుల్ వాగేశాడు. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయనకు అర్థమైంది ఆయన రాజుగా చేసుకోగలిగాడు. ఆయన ఏం చూశాడు? సింహాసనం చూడకపోతే నీ జీవితం నాశనం. హలో, మనందరికి మీకు అందరితోనే నేను చెప్పాను, ఏది చూడాలి? ఆ సింహాసనం చూడాలి. బైబిల్లో మూడు పెద్ద సింహాసనం గురించి బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. ఒకటి క్రీస్తు న్యాయపీఠం, 2 మహిమగల సింహాసనం, 3వది ధవళవర్ణమైన సింహాసనం. ఓ లార్డ్, క్రీస్తు న్యాయపీఠం ఎవరి కొరకు? క్రీస్తును ఆచరించి క్రీస్తుని నమ్మి విశ్వాసంలో నిలకడత్వం కలిగి ఉండి విశ్వాసంలో కడపట్టించి తీయగలిగిన వారు క్రీస్తు న్యాయపీఠం సింహాసనం కేటగిరీలోకి వస్తారు. 2వది మహిమగల సింహాసనం, అది మన కొరకు కాదు, అది ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఇచ్చిన సింహాసనం. 3వది మన సింహాసనం ఎవరి కొరకు? అధర్మకారులు, పాపులు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు, దేవుని దగ్గరికి వచ్చి దేవుని టాటా బై బై చెప్పేసే వాళ్ళు, వాళ్ళందరి కోసం దేవుడు ఉంచిన ఈ 3 సింహాసనం గురించి మనకేముంది తీరాలి? భయం ఉంది తీరాలి. క్రీస్తు న్యాయపీఠం నుంచి మనకేం భయం ఉంది తీరాలి? లెక్క చెప్పాలి. దేవుడి పోయిన రోజు ఎవరో పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు, నాకు అంత ఐడియా లేదు. ఆ 30 సంవత్సరాల యానివర్సరీ ఏం రాయలే. 17,565 రోజులు మేము కలిసి ఉన్నామని. అది చూసినప్పుడు నాకు భయం వేసింది. 17,600 చిల్లర దినం ఆ భార్య భర్త దంపతులుగా ఉన్నారని చెప్పి ఆనందం వేసుకున్నాం. కదా మనిషి ఆయుష్ 70 అయితే 80 సంవత్సరాలు, 80 × 365 ఎన్ని రోజులు అంతే నీ ఆయుష్. సంవత్సరాల కింద లెక్కెట్టు పెద్ద బరువు బాధ్యత తగ్గించదు, రోజుల కింద లెక్కెట్టు, రోజుల కింద లెక్కెట్టు పెద్ద బరువు బాధ్యత తగ్గించదు, గంట కింద లెక్కెట్టు, ఇంకా బరువు బాధ్యత నిమిషం కింద లెక్కెట్టు. అర్థం కాలేదే? నా సేవలో లేరు అనుకుంటా. 80 సంవత్సరాల్లో నువ్వు ఎంత జీవించేసావు? కొందరు 50 జీవించిన వాళ్ళు ఉన్నారు, కొందరు 40 జీవించిన వాళ్ళు ఉన్నారు, కొందరు 30 జీవించిన వాళ్ళు ఉన్నారు, 20 జీవించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు 20 జీవించేస్తే 80కి 60 సంవత్సరాలకి పోతున్నావు. 60 × 360 లెక్కటే అన్ని రోజులు అదో. దాని అర్థం 20 బతికింది, ఇంకా 60 బతకడానికి దీనన్నింటినీ లెక్క ఇవ్వాలి. ఎంతసేపు వేసరికి అసలు ఎంత పొద్దున ఐగర్ ఉన్నారు కదా, 23వ సంవత్సరాలు ఐగర్ దేవుడిని నమ్ముకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి 5వ సంవత్సరం నుంచి 23వ సంవత్సరం వరకు ఉన్న పాపాలన్నీ ఒక్క రోజులో రాయాలంటే ఒక్క సరిపోదు. మీకు సౌకర్యం మంచి అవుతుంది. పెద్ద పుస్తకం కదా, సంవత్సరాల తర్వాత నో మీకు ప్రశ్న వస్తాయి. దీనికి ఏంటి జవాబు మీరు నాకు అడుగుతారు. నేను ఉంది కాబట్టి అక్కడ ప్రస్తావిస్తున్నాను. భూమిలో ఉన్న 95 దేశాలు ఒక్క సెకండ్లో ఏం చేశాడు? సాధారణ దేవుడికి ఇఫ్ ఇట్ ఈస్ సో ఫాస్ట్ 80 years. అందుకే కేరళలో ఒక పాట ఉంది, రాజా మసీహ పుస్తకం పట్టుకొస్తాడు. మసీహ యేసయ్య పుస్తకం సంఖ్యలో పట్టుకొస్తాడు. పుస్తకం పట్టుకొచ్చేటప్పటికే కొంత తామసంగా పోతుంది. ఎందుకు?
దేవుని యొక్క పరలోకంలో 3 పుస్తకాలు. ఒకటి దేవుని యొక్క బైబిల్ గ్రంథం, రెండోది జీవ గ్రంథం, మూడోది మీ పాప కొట్టింది, మీ పాప చిక్కింది, మీ పాప నెత్తి మీద ఒక ముట్టిగా వేసింది. చేప ఇవ్వమని చెప్పి 2 ముక్కలు చేసి పెద్దది కొడుకుకి చిన్నది పాపకి ఎన్ని అందాయి. అర్థం కాలేదే అంటే ఇప్పుడే తగ్గి తీరితే లెక్క క్లియర్ అయిపోవాలి. మంచిదైనా మంచిదైతే మనం ఎస్కేప్ అయిపోవచ్చు. ఆలోచించిన ఒక కాట ఇటుపక్క మంచిది లిస్ట్ ఏది ఎక్కువ ఉంటుందో మీరే వివేచించండి. మీకు మనసాక్షి ఉంది, మీకు పరిశుద్ధాత్మ ఉంది, మీకు వాక్యం గురించి అవగాహన ఉంది, మీకు రాజ్యం పరిజ్ఞానం ఉంది. కాట ఎటు పక్క తేలిందో ఈ పక్క పక్కకి ఒక్కసారి విచారణ చేయి. ప్రసి అని చెప్పేసరికి రాజు భయం వచ్చి తీరితే ఈ పక్కటి వల్ల భయంతో ఉనుకుతో తగ్గాలి. అటువంటిది ఎక్కడ తగ్గలేకపోతే అక్కడ తగ్గే భావన దొరకదు. పౌరులు ప్రస్తావించక మాట నాకు భలే నచ్చుతుంది. నేను ఏదో మంచి చెయ్యాలని కోరుతున్నాను కానీ మంచి కానీ ఆలోచించి తన్ను గుర్తుకొచ్చేస్తాయి కదా, మామూలుగా రావట్లే, తన్ను గుర్తుకొచ్చేస్తాయంటే నేను ఇప్పుడు మన లాస్ట్కి ఏదో మంచి చేయాలి ఆయనకి ఒక చాక్లెట్ కొని ఇవ్వాలని నా మనసు మొక్కలా భావం వచ్చి ఆయన మీద ప్రేమ పొంగి ఇవ్వాలను ఎక్కడ వరకు చెయ్యి వరకు వచ్చింది. లోపల నుంచి కూడా ఎందుకంటే అని మాట్లాడా కదా, అది ఇటు తగ్గిస్తాడు కదా, నీ దగ్గరికి రాడు కదా, భుజం మీద కూర్చోడు కదా, నీకే పెట్టడు కదా. దాని అర్థం ఏది దేన్ని ఆక్రమించింది? చెడు అన్నది ఇస్తారట. చెడు నేను ఆయన గురించి ఫుల్ అనలైజ్ చేయడం మొదలెట్టాను. నేనేం చేసేది బయటోడు కాదు, ఓ చాక్లెట్ ఇచ్చి తిరగడానికి ఇన్ని ఆలోచించానంటే నా ఆస్తిని వాసిపోవాలంటే అంత ఆలోచిస్తాను. అందరూ మంచి చేయాలని ఆశ ఉంది కానీ ఏది దాన్ని అభ్యంతర పచ్చి తీరుతున్నది. అధికంగా ఉన్న చెడు దానిని అభ్యంతర పచ్చి తీరుతున్నది. అందుకే దేవుడు సృష్టించినప్పుడు అన్ని మంచిదని చెప్పారు. దాని అర్థం మంచిది గెలిచి తీరుతుంది, చెడ్డ దానిని లోపరుచుకోగలిగింది. If you can humble them the bad, obviously you can increase on the good. అర్థం కాలేదనుకుంటా. హలో చెప్పలేదు. మా చెల్లి పెళ్లి జరిగే టైంలో పెళ్లి జరగలేదు, ఎంగేజ్మెంట్ రేపటికే. ఎంగేజ్మెంట్ పెళ్లి ఒక దినే జరిగింది, 1 గంటకి గ్యాప్. దాని ముందు రోజు ప్రార్థన పెట్టించారు. ప్రార్థన పెట్టించారు. మా ఫ్యామిలీ మెంబర్ లో ఒక ఆమెకి మేము ఏం చేయలేదు, ఇంటిమేషన్ ఇవ్వలేదు. లేకపోతే కబురు చెప్పారు కానీ ఎవరో ఏంటో ఏం చేయలేదు, వివరించి చెప్పలేదు. ఎందుకో చెప్పాలనిపించలేదు, చెప్పలేదు. ఈ అమ్మ కొడుకు వారి ఫ్యామిలీ బండెక్కి ఎవరో అని తెలుసుకోవడానికి ఏం చేసింది, వెళ్ళింది. వెళ్ళేసి అక్కడ చిన్న పిన్ని చేసి వచ్చింది. ఏమని పెళ్లి జరగాలన్న పిలిచి కాదు, జరగకుండా ఇక్కడ చెప్పాలా? అభిషేకులే, దేవుని బిడ్డలే, ఆత్మతో ఆరాధన చేసే వాళ్ళే, దేవునితో 3 సార్లు పెరుగులాడే వాళ్ళే. అదే ప్రశ్న చెప్పాలి. ఈ వార్త రాత్రి వెళ్ళేటప్పుడు మనకు వచ్చింది. ఎక్కడే చెప్పాలి. ఈ వార్త రాత్రికి వెళ్ళి మనకేమింది, మనకు అర్థం పోతే పోయింది. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇది వినేటప్పుడు మేము ఇంకా బయలుదేరాలి కూడా. ఎక్కడి నుంచి మేము ఎక్కడ ఉన్నాం అక్కడి నుంచి ఇంకా పెళ్లి జరిగే చోటుకి ఇంకా బయలుదేరలేదు. అప్పుడే కానీ విశ్వాసంతో మేము బయలుదేరాం. ఏది జరుగుతుంది కాక ఒకటే ప్రాంతం దేవ మీ చిత్తం జరిగింది కాక ఏదైనా మీ మహిమత్వమే ఇవన్నీ చేసి పెడతాం. ఆగితే నీకు మహిమ. అనుకున్న దానికి విపరీత దిశలో అయితే తిరిగిపోయింది. మాకేం ప్రాబ్లం లేదు, ఏదైతే ఏమి మాట ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇందులో కసకసయ్యేది. పెళ్లి జరిగింది, సూపర్ అయ్యింది. అయితే మ్యాటర్ ఏంటో తెలుసా, మా చెల్లెలు సంఘానికి ఆడుకోవాలి. అక్కడే చెప్పాలి. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, దాపాలు చేస్తారు, జీవితం ఈ అమ్మకి ఏం ఆగట్లేదు.
ఏమి ఆగట్లేదు, జీర్ణం అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. మీరైతే ఇంటికి వెళ్తారా? మేము ఇంటికి వెళ్ళాం, మేము వాళ్ళతో మాట్లాడాము, మేము వాళ్ళతో మాట్లాడలేదు. అరే నువ్వు నాకు మా చెల్లి పెళ్లి చెడగొట్టడానికి వచ్చాడు, నేను నీ కొడుకు పెళ్లి నిలబెట్టాను. అదే కాదే, నువ్వు నాకు కీడు చేస్తే నీకు కీడు చేసి పేరు ఎందుకు కీడు నాతో అధిగమించి వస్తాను కాబట్టి నేను చేసి నీ రోజు చెట్టు నాకు అర్థం కాదు. అర్థం కాదు, మా ఆపోజిట్. పాట పాడుతున్నాను, నేను చేయాలి నేను ఉండలేను, తిరిగి పాడు కీడు చేయాలని నేను ఉండలేను. వాడు రాసినట్టు అందరి రాశాడు కీడు, అంతే కదా. కీడే మనం తెలియ వచ్చేది, కీడు చేయగానే ఉండలేదు, కీడే చేసి దాన్ని మేము చేసి తిరగడానికి ఒక డ్రైవ్ వస్తుంది. అర్థం కాలేదు. మీ మనసులో ఒక ప్రేరణ కలిగింది, ఒకరి కోసం ప్రార్థన చేయాలి, లెగి ప్రార్థన చేయాలి. అది ఎట్లాంటి వాడు, వాడు తెలియజేయడిది, అది ఎంతమంది జీవించాడు, ప్రార్థన చేయాలి అంటే బయలుదేరి వెళ్ళి తప్ప పెట్టి చెప్పి దాన్ని ఏం చేయకూడదు. అన్న ధన్యాడు నా కాలర్ కొట్టాడు, నా నెత్తి మీద రాటి కొట్టాడు, ఏం ఆలోచి ఎల్లమ్మని చెప్పి వెళ్తే మనం తక్క కలిగి తీరితే కొంత లోపల ఉన్న చెడు కొందరిలో చెడు ఆధారంగా మనం తక్క తీయాలి. దేశంలో పాపం పెరగడానికి కారణం ఏంటిది? వాళ్ళ తప్పితంగా మనం చెడు ప్రస్తావించేది. పాపం ఎక్కడ పెరిగిందో కృప అక్కడ దిగి చెప్తే చెడు ఎక్కడ పెరిగిందో ఆ చెడు నుంచి విడుదల పిచ్చు తీరడానికి మంచి అన్న దేవుడు మనం తగ్గాలి. మనం తగ్గితే సత్యం మన శరీరం ఏం చేయదు. దేవుని యొక్క సింహాసనం ఎదుట సింహాసనం చూసి ముచ్చట పడిపోయి ఒకడు అనుకున్నాడు, దీని మీద నేనేం చేస్తాను, నేను చేస్తాను అనుకున్నాడు. బైబిల్ చెప్తున్నది ఆయన హృదయంలో తలుచుకున్నాడు, ఇంకా హలో అనుకునేటప్పుడే దేవుడు ఆయన ఏం చేశాడు? ఓ లోడ్. అప్పటి నుంచి ఆడి పేరు దెయ్యంగా మారింది, అప్పటి నుంచి ఆడి పేరు సాతానుగా మారింది, అప్పటి నుంచి ఆడి పేరు బేలుసుబేలు ఏకదేవత తిరుగుతున్న ఏకమని అదేవత. ఏమేమి దేవుడు పట్టాడుతో పట్టాడు, భూమిలో లేడు, పరలోకములో లేడు, భూమిలో లేడు, గాలి. అందుకే అంధకాల సైన్యంగా అంతరిక్షంలో వాడు ఏమై ఉన్నాడు? వ్యాపరించున్నాడు. ఇది ఎలా వ్యాపారిస్తున్నాడు తెలుసా? తగ్గే కొందరు ప్రార్థన చేసేదాన్నప్పుడు తగ్గించడానికి. దానికి దాని గురించి చెప్తే బాగా ఉంటుంది. దాని దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఉపవాసంతో ప్రార్థనతో దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. మొరపెట్టే ఫస్ట్ డే పరలోకం నుంచి వచ్చేసి వీడు అట్టేశాడు, నల్ల మేకం పెట్టి సట్టేశాడు. మనం పుట్టి కట్టినట్ట నల్ల ముఖానికి నేను పుట్టి రాసేస్తే నేను కూడా నిగరపోయి ఇంకా గాంధీ లేకుంటాను. గాలి అంతరిక్షంలో అంధకార శక్తి ఏం చేసింది? చీకటి కమ్మేసి ఏం చేసింది? ఆ ప్రాంతాలకు ఉన్న జవాబు రాకుండా ఎంతో దగ్గరగా ఆయన జవాబు రాకపోతే నేను తగ్గితా, నాకు అరగది ఇస్తా, నా సమయం ఖరీదు తీరుతా, వంట చెయ్యను, ఏడుస్తా, నేల మీద పడతా, కావాలంటే నేను దొరుకుతా, జవాబు నాకేం చేయాలి? తగ్గ కలిగి తీరితే ఏ అంతరిక్షంలో చీకటి గల అంతరిక్షంలో అంధకార సైన్యముగా నిలబడిన శక్తి మరి నిన్ను తట్టుకోదు.
ఉజ్జీవం రావాలంటే మనం తగ్గితే చాలు. గొల్లలంటే భలే నాకు నచ్చుతాయి. గొల్లలు పశువులతోనే ఏం చేసేవారు? కాపరం చేసేవారు. అట్లాంటి ఒక సందర్భంలో దేవదూత వచ్చి వాళ్ళకి ఒక సందేశం చెప్పారు. మీరు ఇంకా బలి అర్పణ ఇచ్చి తీయడానికి అవసరం లేదు. మీ కొరకు మీ పశువులను ఇంకా వధించాల్సిన అవసరం లేదు. పరిహారి ఒకరు పుట్టాడని చెప్పి సూచన ఇచ్చి చెప్పారు. ఏమని? పొత్తి గుడ్డలతో ఒకరికి ఏం చేశారు? పడుకోబెట్టారు. ఈ ఊరంతా తిరిగేసి ఎక్కడికి వచ్చారు? అక్కడే సోదరం దొరికినాడు, గాలి తిరిగాడు. నక్షత్రం దొరికినాడు, ఊరంతా తిరిగి ధ్యానం తీసుకున్నాడు. ఇది ఏ సోదరం? ఒకటి ఇచ్చారు. ఏంటి? పొత్తి గుడ్డలతో కరెక్ట్ డెస్టినేషన్ వచ్చారు. ఏ ప్రాబ్లం లేకుండా వచ్చారు. అక్కే మనతో ఉంది కాబట్టి పశువులు మేపేవాడు చాలా సూపర్. మేకలు కొట్టలేదు. నేను మా మేకలు మందరం మేక మేకలతో చెప్తున్నాను. కొడత ఏమైపోతుంది? మరి ఇదే పోసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అందుకే పెద్ద మాటతోనే ఒప్పిస్తారు. అర్థం కాలేదు. మిమ్మల్ని నడిపించే పాస్ గారు మిమ్మల్ని కొట్టట్లేదు. ఎందుకు? చచ్చిపోతే ప్రాబ్లం లేదు. నేను మొయ్యను. మన పాస్ గారు చెప్పేది నేనేం చేస్తున్నాను? గ్రామంలో తీసుకొచ్చి ఎంతో ఓపిక చూడండి. ఈ గోల్ నుంచి జంప్ అయిపోతుంది. 100లో 1 అలాగైతే లక్షల్లో 8 మిలియన్లు ఊహించండి. 100లో 1 తప్పిపోయింది అయితే 1కి 10 లక్షలు 100 ఉన్నాయనుకో, ఎన్ని తప్పిపోతాయి మీరే ఊహించండి. అప్పుడు 100 కన్నా ఎక్కువ తప్పిపోయిన లిస్టే ఎక్కువ ఉంటుంది. అంటే కాపాడు ఏంటి? వాటిని హాని చేయకుండా సంరక్షణ కలిగే విధానంగా వాటిని నడిపిస్తాయి. అందుకే చాలా నెమ్మది, ఎంత నెమ్మదిగా వాళ్ళని నడిపిస్తారు. ఎంత తగ్గుతారంటే అందుకే కదా ప్రధాన కాపరి ఏమి ఏసై కూడా తగ్గే మనస్తత్వం ఉంది కాబట్టి కదా రక్షణ ఇంటి వరకు వచ్చింది. రక్షణ అన్న ప్రక్రియని ఇంటి గడప వరకు రాలే, ఇంటిలో చక్కగా ఈ ఇంటికి రక్షణ చెప్పిన నీవు నీ ఇంటి వారు ఈ రక్షణకు అనుభవం రక్షణ ఇంటి వరకు రాగలిగి వెళ్ళడానికి ఎన్ని మెట్టులు ఆయన జగై కేవలం ఆరుడికి వెలిగితే చాలు. నువ్వు కూడా దిగగలిగితే చాలు. దేవుడు ఇవ్వాల్సిన దేవుడు తగ్గడానికి ఏకైక మార్గం అవమానపడే వేదిక కదండి. ఈ అవమానం పరిచయపడి అవమానం పరిచయం నేను అప్పుడు కూడా అందుకే బైబిల్ యేసయ్య గురించి చెప్పే మాట, తోడేళ్ళన్నీ కూడా కలిసి గొర్రె పిల్ల యొక్క చర్మం ఏదైనా బొచ్చు పీకేసేటప్పుడు కూడా ఎందుకు సైలెన్స్ పాటించారు? ఆయన ఓపిక అంటే ఏంటో నేర్పించారు. తగ్గడం అంటే ఏంటో నేర్పించారు. యేసయ్య శిలువలో మరణించినప్పుడు నీళ్ళ కోసం దాహంగా నాకు దాహం వేస్తుంది అని అడిగినప్పుడు దాహానికి నీరు ఇవ్వకుండా మత్తు పదార్థంగా ఉన్న చిలకరిచ్చేసి ఆ దాహానికి దాహంతో ఉన్నవాడికి బ్రాండీ ఇస్తే ఉంటుంది. ఒక దాహంతో నీళ్ళు ఇవ్వాలంటే ఒక్కొక్కలా తీసుకెళ్ళించారు. ఏమైంది? దాహం తీరదు. హలో, ఈ లోకం అట్లాంటిదే. మనం ఏది అడుగుతామో మనం ఏది అడుగుతామో దాని విపరీతలో ఉన్నది ఇస్తారు. అది ఎక్కడ చెప్పుకున్నాక మాట మీరు అడిగినప్పుడు వారు ఏమి ఇచ్చారు? ఏసేయాలి ఏం చేయలేదు, పుచ్చుకోవాలి. ఏసై ఒక్క మాట చెప్పితే దేవతలు సముద్రంలోంచి నీరు మోసుకొచ్చేస్తారు. సముద్రానికి చెప్పితే సముద్రం మొత్తం
చదవండి. యేసయ్య తన కోసం అంటూ ఏ అద్భుతం చేయలేదు. He never did a miracle for himself. అన్ని మనం తగ్గింపు లేదని చెప్పండి. ప్రస్తావించాలి. నా విషయం చెప్తా. నేను చదివిన కాలేజ్లో నేను అడిగేది పాస్ అయ్యింది. నన్ను వేలు చేయమని నేను దేవుని చెప్పలే, నన్ను పాస్ చేయమని నేను చెప్పాను. ఉద్యోగం నా ఉద్యోగం ఇయనే నేను చెప్పాను. అడిగి తెచ్చుకున్నది. అదో ఎలా తగ్గింపు వచ్చేస్తే మనం అడగాల్సిన అర్థం కాదు. మనకు అడగడానికి తెలియక కాదు, తెలుసు. హలో ఒక సునేమి స్త్రీ తన కుమారుడు చనిపోయింది. పాస్టర్ గారికి అడగడానికి వేరే విషయాలు లేవా? ఉన్నాయి. అడగలే. ఆవిడ విషయానికి ఈయనేమై తీరాడు. వాళ్ళు ఎక్కడైన చోట్ల పోతున్నారు. వాళ్ళకి తినడానికి కూడి లేదు, వాళ్ళకి సౌకర్యాలు లేవు. వచ్చిన సహోదరి యొక్క విడుదల కోసం ఏం చేసేది? సేవకుడు ప్రయాసపడిచారు. ముందు ఎవరిని పంపించాడు? మనోడిని పంపించాడు. సేవకుడికి వెళ్ళేటప్పుడు అక్కడికి జరిగేది. ఆ పసివాడు అక్కడ పడుకున్నాడు, ఆడి మీద ఎక్కించి పడుకున్నాడు. పసివాడి మీద పెద్ద ఆయన పడుకుంటే ఏమైపోతుంది? పచ్చడి అయిపోతుంది. నోట్ల నుంచి రక్తం కట్టుకుని చావాలి కదా, మరి పడుకునే ప్రాబ్లం లేదు. ఈయనకి అర్థమైంది, నేను తాగాలి. శిశువు తాగేది అది. కొన్ని కామెంటరీలో ప్రస్తావించి ఒక పిండములా ఒదిగిపోయాడట. ఒక బుట్ట లోపల ఏమైనా పోలు తోసేసారు, ఒదిగిపోయింది. హలో, ఒదిగిపోతే స్పేస్ తగ్గిపోతుంది. సరికాలంలో ఒదుగుతున్నారో లేదో ఏది దుప్పట్లో తెలుసుకోవాలి. ఏ బుట్టలో అయినా సరికాలంలో ఒదిగాల్సిన ఒదిగిపోతాడు, కానీ ఒదగాల్సిన చోటు పదదు. ఈయన ఒక పసి బాలుడుగా ఏమైతే ఒదిగిపోయి, అందుకే యేసయ్య చెప్పిన మాట, చిన్న పిల్లలుగా ఒదగకపోతే దేవుని రాజ్యం నీకు అనుకూలమైంది కాదు. చిన్నపిల్లలు కావాలి అంటే అవి లాగా కొట్టుకుంటారు. 7వ నిమిషానికి మళ్ళీ అదే అనియా ఏమి ఏమి ఆమె గుర్తురాదు, కొట్టుకున్నది గుర్తుకురాదు. ఇదే అప్పి 40 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు అయ్యాడు. సేమ్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు. అదే మన ఇంటికి రాదు. ఇదే అప్పి 7-5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇదే కొట్టుకుంది. ఏ విషయం కోసం కొట్టుకుంది? 40కి 60కి వచ్చేసరికి అదే విషయం కోసం కొట్టుకున్నాడు. అన్నయ్య అయితే ఏమైంది? హలో, ఎంత తీవ్రత అయిందంటే దాని అర్థం ఎదుగుదల వచ్చేస్తున్న కొద్ది మూపడో అన్న ఫీలింగ్ వస్తుంది. అర్థం కాదు. ఈమె ఏం చిన్న అన్న వదిలేతే చాలు, ఆమె చిన్న అన్న వదిలేతే చాలు, విడిపోయే విషయాలే. మన విషయాలు ఇంతే, వదిలేస్తే గాలిపోయేదే. నేను అదే చెప్తున్నాను, తగ్గితే చాలు, దేశం సౌఖ్యం. మన మృదాల హృదయం అరిగిపోయింది, మన ఇరిగిపోయిన హృదయాన్ని కలిసి అందుకే పిల్లల్లా మారాలి. పిల్లల మనస్తత్వంలో అందుకే కదా చదవండి, సోమరి అదే సాధ్యం. సోమరికి సోమరి అంటే ఏం చేయడానికి ఇష్టం లేదు. ఏ పని అంటే ఏ పని అంటే అదేమి పని చేయకూడదు కూడా ఏమన్నా అది కూడా ఎవరిదో ఎవరో తీసినట్లేదు. హలో, అక్కడ ఎవరి దగ్గరికి నేర్చుకోవాలి. చేమలు చూడండి, ఒక రోజుకి ఎన్ని లక్షల కిలోమీటర్లు తిరుగుతుంటాయి. ఎన్నిసార్లు ఆహారం
మనం సంచయించుకొని ఉంచుతుంది. ఎక్కడ ఉంచుతుంది? మనకైతే కనీసం బీరువాయిన ఉంది, చిన్నగా చేసి ఇస్తారు. అందులో దాచిపెట్టి ఉంచితే ఏదో 70% అయినా జాగ్రత్తగా ఉంటుంది. ఇది ఎక్కడ తీసుకెళ్ళి దాయాలి? ఓ గొప్ప వాసన పడింది అనుకో, ఇవి తింటా అది మనలాంటిది అయితే ఎప్పుడో దేవుడి మీద కేసు రాసేసాడు. ఎందుకు నువ్వు వాసన పంపించావు? నేను దాచిపెట్టి దాని ఫుడ్ వేస్ట్ అయిపోయినా ఆ వేస్ట్ అయిన ఫుడ్ గురించి ఆలోచన చెప్తాయి. ఇంకొక ఫుడ్ కోసం ప్రయాసపడాలి. హలో, అప్పుడు సోమరికి ఎవడో చేసిన దాంట్లో ఇదే హ్యాపీ అనుకుంటున్నాను. దాన్ని ఓడబీకేస్తే సోమరి ఏం చేస్తాడు? ఇంకొకటి కాడ చూస్తాడు. అట్లా నోడికి చెప్పి ఎక్కడ చూడడం కావాలా? మనకి నేర్చుకోవడానికి విద్య ఎవరి చేతిలో ఉంది? చీమ చేతిలో ఉంది. చీమ చేయగలిగితే ఎప్పుడైనా చీమని పరీక్షించండి, దాని బరువు కన్నా 10 రెట్టింపు బరువు. ఓ భర్త మోసుకు తుమ్మేస్తాం కన్నా 10 రెట్లు నువ్వే వేయొచ్చు. మోసే కెపాసిటీ మనమైతే తగ్గే లక్షణంలో పోషించాలి. తక్క కలిగి తీరితే మొయ్యగలిగే బరువులన్నీ మోసి తక్క కలిగి తీరితే మామూలు వచ్చి తీరుతుంది. తక్క కలిగి తీరితే వేషధారణ మానవుతుంది. తక్క కలిగి తీరితే నటించే పాపం పోయి తీరుతుంది. తక్క కలిగి తీరితే దేవుని మహిమ దిగగలిగి తీరుతుంది. దేవుని విడుదల రాగలిగి తీరుతుంది. దేశం శుద్ధీకరణ పొంది తీరుతుంది. దేశంలో ఉన్న ప్రజలు దేవుని వైపు అందుకే అక్కడ 7:14 రాయబడి ఉన్నది, నా ప్రజలు తక్క కలిగి తీరితే దేశంలో నేను సౌఖ్యాన్ని ఇచ్చుకోగలిగి, దేశంలో నేను విడుదల తెచ్చుకోగలిగి, దేశంలో నేను ఎవరో దేవుడు అన్నది నేను ప్రస్తావించలేదు. దానికోసం మనం తగ్గితే ఏం చేద్దాం? ప్రయాసపడతాం తగ్గడానికి. తగ్గగలిగిన వాడికి ఏ విషయం చూడ దేవుడు వైపు చూస్తాడు. తగ్గలేని కోర్టులు, కేసులు, కచేరీలు, అటువంటి మనుషులు గిసులు చూస్తారు. ఎవరికి? దేవుని దగ్గరికి రావాల్సి వస్తుంది. అందుకే పగటి వల్ల దేవునికి బిడగాల తగ్గే గుణం మనలో లేదు కదా, ఉద్యోగం మనకి కావాలి. పగటి వల్ల దేవునికి చూడా మనకి తగ్గి తీరాలి. నేను తగ్గి తీరేంతగా యోహానులాగా నేను తగ్గాలి. నేను తగ్గాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యానికి వెళ్ళాలి. నేను తగ్గాలంటే పంట లేని చోటుకి వెళ్ళాలి. నేను తగ్గాలంటే మెడతలను తినాలి. నేను తగ్గాలంటే సొంతంగా పుట్టిన బట్టలు కాదు, చచ్చిపోయిన ఒంటితో లేదు ఆ దుర్వాసన సింధిని ఎట్లా కట్టుకుని ఉన్నాడు ఆలోచించండి. తగ్గే మనస్తత్వం బట్టల కోసం కొట్టుకునే నీతోనే మాట్లాడేది. ఓ తోలు కట్టుకొని తిరిగి పరిచయం చేసి పెట్టే తగ్గే బట్టలు కూడా పెట్టేసుకోవడం కాదు, ఉన్న బట్టలు ఇచ్చేసుకో. లేకపోతే జల్లులు పాములు వచ్చి తింటాయి. అర్థం కాలేదు తగ్గాలి. తగ్గి తీరితే యేసయ్య మహిమ పరచగలిగి తీరింది. నీ చేతిలో ఉన్న దానితో తగ్గించి యేసయ్య జనపరిచి రాత్రి వేళ మూసేందుకు మీతో నేను ప్రార్థన చేసిన ఉజ్జీవం నీకు కావాలి, ఉజ్జీవం నాకు కావాలి, ఉజ్జీవం నాకే కావాలి. సింహాసనం దిగలేదు, కిరీటం దిగట్లేదు. కొన్ని కిరీటాలు కట్టేసేసి కొన్ని సింహాసనం వచ్చి నేల మీద పడి సాష్టాంగపడి తగ్గుతున్నా తెలుసా? నా ఈగో అనిపించట్లే, నా గర్వం దీనికి సహాయం చేసి తీరట్లే. కానీ నేను తగ్గే తీరుతాను, నేను తగ్గే పాపంలో వచ్చి తీరుతాను. ఉదగడానికి రెడీ. పొట్టలో అయితే పొట్టలో ఒకటి విడుదల కోసం పిండం అవ్వాలంటే పిండం అవుతా. ఒకటి గిఫ్టులకి నేను నవ్వులాట అయిపోతా. ఒకటి కన్నులకి నేను అసహ్యంగా మారిపోతా. కానీ తగ్గుతాను. నేను నమ్మాను, నీలో నేను తగ్గే గుణాతిశయం నేను చూసింది. నీకు పగటి వేళ దేవుడు, రాత్రి వేళ దేవుడికి సన్నిధిలో సమర్పించుకుందా. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. మాకు జీవం కావాలి దేవా. ఈ లోక ప్రయాణంలో ప్రయాణమైంది మేము కూడా కొన్నిసార్లు గర్విస్తున్నా. మాకున్న
మేము ప్రశంసించే ప్రశంస కలిగే వారిగా కిరీటం పెట్టుకు తీరి సింహాసనం మీదకి ఎక్కి నేనే రోజున నేనేమో నాకు నా ఇష్టం నా కష్టం నాకు నచ్చింది నేను చేస్తా, నేను చేస్తే ఏం తప్పు, నేను పలికితే ఏం తప్పు, నేను చేస్తే ఏం తప్పు, నా ప్రక్రియలో ఏ తప్పు ఉందని వాదించే వాదనలో నీలో నుంచి వచ్చి ఉంటే నీ లోపల ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం వస్తే ఈ వాదనలు రావు. ఉజ్జీవం వస్తే మౌనం వచ్చేస్తుంది. ఉజ్జీవం వస్తే ఎక్కడైనా మొదలు తిరిగి చూద్దాం. ఉజ్జీవం వస్తే దేనినైనా పక్కన కొడతాం. ఉజ్జీవం వస్తే తెలవాల్సింది తెలుస్తాం. ఉజ్జీవం వస్తే ఇవ్వాల్సింది ఇచ్చేస్తాం. ఉజ్జీవం వస్తే చెయ్యాల్సింది చేసి తీరుతాం. ఎవరు చెప్పక్కర్లే, ఆ ఉజ్జీవమే నీకు నేర్పించి తీరుతుంది. పగటి వేళ రాత్రి వేళ, పగటి వేళ రాత్రి వేళ 2 సందేశాలు మేము విన్నాం. మాకు ఉజ్జీవం కావాలి దేవా. నాలో ఉజ్జీవం వచ్చి తీరితే నా ఇల్లు ఉజ్జీవపడి తీరుతుంది. నా ఇంటిలో ఉజ్జీవం వచ్చి తీరితే నా ఇరుగు పొరుగు వారు ఉజ్జీవభరితులై తీరుతారు. నా ఇరుగు పొరుగు వారు ఉజ్జీవభరితులై తీరితే నా దేశం ఉజ్జీవపడి తీరుతుంది. నా దేశం ఉజ్జీవపరచబడి తీరితే నేను నివసించే ప్రపంచం ఉజ్జీవభరితమై తీరుతుంది. ఈ రాత్రి వేళ ఉజ్జీవం కొరకు ఆశపడిన దేవుని యొక్క బిడ్డలు ఎక్కడ కొందరు ఉన్నారు. వారిని దేవాన్ని గుర్తించి తీరాలి. తగ్గే మనస్తత్వముతో పశ్చాత్తాపడే గుణాతిశయంలో హృదయశుద్ధీకరణ కలిగే ప్రక్రియ రాత్రిలో వచ్చి తీరునుగా దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. దేవాని వాక్య సందేశం వినడానికి కృప దయచేసినందుకు దేవునికి స్తోత్రం. వినబడనాలను కూడా దీవించి ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రం. రేపటి ఆరాధన దీవించండి. రేపు సాయంత్రం జరిగే ఆరాధన దీవించండి. 3 రోజుల ఉపవాస ప్రార్థన కోరికను దీవించండి. వీటి ద్వారా ఒక దేవ ఉజ్జీవపు శక్తి వ్యాపారింపబడి అందరినీ దేవ సహాయం దయచేయండి. మీ కృపలో నడిపించండి. ఎవరు బలహీనులు కాకూడదు, ఎవరు కూడా నిరుత్సాహులు కాకూడదు, ఎవరు కూడా దేవ వేదన పడి చర్యలోకి వెళ్ళకుండా అందరూ మంచి మనసాక్షితో శుద్ధి చెందే హృదయంతో దేవుని సన్నిధిలో భయభక్తి కలిగిన వ్యక్తిగా దేవ ఉపవాసం ఆపేసే పద్ధతులు రాకుండా ఉపవాసాన్ని పూర్తిపరిచి తీరేందుకు శక్తి, సామర్థ్యం, ధైర్యం, బలం, ప్రోత్సాహం దయచేసి కోరుచున్నాను. రాత్రిలో మంచి కళలు ఇవ్వండి, మంచి దర్శనాలు ఇవ్వండి, ఆకిళ్ళు ఇవ్వండి, కొత్త భాషలు ఇవ్వండి, కొత్త వరాలు ఇవ్వండి, కొత్త విధానముగా ఉన్న ఆత్మీయ వాక్య జ్ఞానములు గ్రహింపజేయండి. దాని ద్వారా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగిపెట్టుకున్న తండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సంవత్సరం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ భక్తులతో దేవాన్ని తోడైందును గాక. ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు.